అందరికీ నమస్కారం. నిన్నటి రోజున గోరెంట్ల మాధవ్ గారిపై ఒక కేసు నమోదు విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి ఆయన వివరణిస్తూ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారు, అందుకు రానున్న రోజుల్లో తప్పకోకుండా అంతర్యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం మొదలవుతుంది అని సాక్షాత్తు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారికి గోరెంట్ల మాధవ్ గారిపై చర్యలు తీసుకోవాలా, అంతర్యుద్ధం అంటే ఏంటి, అంతర్యుద్ధంలో ఏం దాగి ఉంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏమన్నా కుట్రలు పన్నుతున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. తప్పకోకుండా ఈ గోరెంట్ల మాధవ్ గారిని తక్షణం అరెస్టు చేసి ఆ కుట్రపూరితాన్ని బయటికి తీయాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది. ఈయన సిఐగా ఉన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, ఎప్పుడు చూసినా అతని చేతి వాటం అయితేనేమి, అతని నోటికి అద్దు ఆచారం లేకుండా పోతుంది, ఏమైనా మాట్లాడుతున్నారు. నిన్నటి కేసు విషయం మాట్లాడుకోకుండా ఆయన ఒక అత్యాచారానికి గురైన మహిళలను పేర్లను బహిరంగంగా మాట్లాడినందుకు స్వయాన మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకు వివరణ ఇవ్వకోకుండా తను ఏదో విధంగా మీడియాలో అయితేనేమి హైపు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఈయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆయన ఎస్పీ గారు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. మాజీ ఎంపీ అయినటువంటి గోరెంట్ల మాధవ్ పైన కూటమి నాయకులు అందరూ కలిసి కేసు పెట్టాలని మేము రావడం జరిగింది. ఎస్పీ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము, కేసు కంప్లైంట్ చేయండి అని చెప్పి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎవరైనా చీడపురుగు ఉన్నాడు అంటే ఒక గోరెంట్ల మాధవ్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాము, ఈ రోజు వరకు ఆయన నోటికి కానీ హద్దుపద్దు లేకుండా అయిపోయింది. గోరెంట్ల మాధవ్ నీలాంటి వ్యక్తులు కాదు, నువ్వే కాదు, నిన్ను నిలబెట్టి గెలిపించినటువంటి గతంలో గెలిపించినటువంటి నీ జగన్ రెడ్డి అయినా సరే ఎన్ని కుట్రలు పడినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక ఇంచు ఇటుక కూడా కదిలించలేదని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చెప్తున్నాం, ఇక్కడ ఇంకోసారి ఎప్పుడైనా కానీ ఇటువంటివి ఏమైనా రిపీట్ అయితే మా కూటమి నాయకులపైన కానీ నువ్వు ఇష్టాచారం మాట్లాడితే ఖచ్చితంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఏకమై నిన్ను తుది ముట్టించేంత వరకు మేము నిద్రపోవని తెలియజేస్తున్నాం. మాజీ పార్లమెంటు సభ్యులు గోరెంట్ల మాధవ్ పైన మరి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ వారు అనంతపురం విచ్చేసి మరి గతంలో వాసిరెడ్డి పద్మా గారు కేసు పెట్టినటువంటి ఒక నోటీసును మరి పోలీస్ అధికారులు గోరెంట్ల మాధవ్ గారికి నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గోరెంట్ల మాధవ్ ఆ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన లేని ఆరోపణలు చేస్తూ మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా జనసేన డిప్యూటీ సీఎం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన మరి అసత్య వాక్యాలు చేస్తూ మరి రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, గోరెంట్ల మాధవ్ నీ పైన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అవి నాకు సంబంధం లేదు, నాకు పైన మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ నాకు మీద కుట్రలు పడుతున్నాయని చెప్పేసి నీ ఉద్దేశంతో నువ్వు నిరూపించుకోవాలి. కానీ నువ్వు ఏదో రాష్ట్రంలోనూ మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలోనూ హైప్ కావాలని సోషల్ మీడియాలో నీకు నోటుకు వచ్చిన వాక్యాలు చేయడం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదే విషయంలో మరి ఈరోజు కూటమి నాయకులందరూ కూడా మరి జిల్లా ఎస్పీ గారికి ఈ అంతర్యుద్ధం అనే పదం వాడకూడడం జరిగింది కాబట్టి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు మేమందరం కూడా మరి విన్నపం ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గోరెంట్ల మాధవ్ ఒకటే చెప్తున్నాం, నీకు చేతనైతే మా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంతో కలిసి నువ్వు ముందుకు రావాలి, కానీ నీకు నోటుకు వచ్చిన వాక్యాలు మాట్లాడడం మీకు సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీ పద్ధతి మార్చుకోకపోతే ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కూడా నీ తరిమి కొట్టేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుపు చేసుకుంటున్నాం.